చీర కట్టుకుంటే ఆంటీ లాగా ఉంటావు అంటాడు. అవునా? నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువత. ఆ ఏజుడు కదమ్మా చెప్పేది. పోదాం పా మరి. రాజుని ఇలా రాణిని తీరా సరే ఆంటీ అబ్బా నువ్వే అమ్మలా ఉంటావు, మళ్ళీ మీ అమ్మలా ఉన్నారు ఇక్కడ. సారీ కట్టుకున్నా కదా, ఖాళీనే, చేతిలో ఫోన్ ఒకటి ఉంది. తనకుంది బైక్. ఏంటి ఇక్కడ దోమలు కుడుతున్నాయి? అవునా? గుడి గంటల నవ్వుతావేలా టీచర్ లాగా అనిపిస్తున్నా ఏంటి? కాలేజీకి అసలు మానేసాక నేను. డాక్టర్ని ఎవరైనా సరే అమ్మాయిని పంపించు. చూస్తుండు మరి. చూస్తూనే ఉంటా నా కోసం ఏంటి డల్లుగున్నా? డాడీ ఫోన్ చేశాడు. ఎందుకు? ఏమన్నాడు ఫోన్ చేసి? హలో అన్నాడు. ఎద్దబా జోకులే మాకు చెప్పు. వీకేసీ బ్రైడ్ మ్యాచెస్ చూస్తున్నారా? ఐపీఎల్ ఉన్నప్పుడు చూసేవాడు, ఇప్పుడు చూస్తలేదు. అవునా? నువ్వు ఎదవా కుళ్ళు జోకులు వేస్తున్నావు కదా ఇప్పుడు. మామూలుగా నేను వేసినప్పుడు బాగానే ఉంటే తర్వాత కుళ్ళిపోతాయి ఆటోమేటిక్. అవునా? నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువత. ఇంకేమన్నా చెప్పాలి. ఏమంటాడు మీ లవరు? ఏమంటలేడు. ఏమంటలేదా? ఏమంటలేడు. అదేంటి? రమ్మంటే రాడు, ఏం చేయడు, వస్తాడు పోతాడు, ఎటు తీసుకుపోమన్నా తీసుకెళ్ళాడు. మరి నేను తీసుకెళ్తాగా? నువ్వా? నేను అట్లా చూస్తున్నా. నువ్వు లవర్వా తీసుకుపోవడానికి? తీసుకెళ్ళడానికి లవర్ అయితే ఏమైంది, బైక్ ఉంటే చాలు కదా. అవునా? నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నా? కుళ్ళు జోకులు వేస్తున్నావు తెలుసా ఇప్పుడు. ఎప్పుడు ఇలాగే మాట్లాడతాక నేను. అవునా? తెలీదండి నీకు. మీ చూసుకోవచ్చు కదా, ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని చూసుకొని మంచిగా పెళ్లి చేసుకోవచ్చు కదా. చూస్తున్నాగా. నన్ను చేసుకుంటావా? చేసుకోవద్దేంటి? మీ నాన్న ఇంక చంపేస్తాడు నిన్ను. చంపేస్తాడా? చెప్తాలే, ఏదో ఒకటి చెప్తాలే. ఏం చెప్తావు? చంపొద్దని చెప్తా. నువ్వు చూస్తుంటే అట్లా ఉండిపోవాలనిపిస్తుంది. చూస్తుండు మరి. చూస్తూనే ఉంటా నా కోసం ఇట్లా ఉండిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళాలిగా. వెళ్ళకుండు ఇక్కడే. దోమలు చంపేస్తే ఇప్పటికే కొట్టేస్తుంది. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే. దోమలు ఉడతా అక్కడ ఏం కాదు, డాక్టర్ని పంపిస్తా. డాక్టర్ని ఎవరైనా సరే అమ్మాయిని పంపించు. అమ్మాయిని పంపించాలా? సరే లేడీ డాక్టర్ని పంపిస్తా. సరేనా? లేడీ డాక్టర్లు ఉంటారా? ఏంటి నువ్వు కాలేజ్కి వెళ్ళలేదు ఈ రోజు? కాలేజీకి అసలు మానేసాక నేను. ఎందుకు? ఖాళీగా ఉన్నప్పుడు నిన్ను చూద్దాం. చదువుకోవడానికి వెళ్తే మేము తిరుగుతున్నా. నువ్వు చదువుకున్నావా? ఏమో అసలు నిన్ను చూసి మేము చదువుకోవాలి. అవునా? టీచర్ లాగా అనిపిస్తున్నా ఏంటి? టీచర్కే లెక్చర్ లాగా కనపడుతున్నావు. అవునా? గుడి గంటల నవ్వుతావేలా. ఇంకా ఇంకేమని చెప్పాలి, నువ్వే చెప్పాలి. అదేదా ఇంకా లేదు, కడుపు బాగా ఆకలేసింది ఇందక్కడ. అయితే నువ్వు రాగానే ఇంటి ఫుల్ అయిపోయింది బాగా. ఏంటో అర్థం కాలే. అంటే రోజు నన్ను అలా చూస్తుండిపో, ఇంకా తినాల్సిన అవసరం ఉండదు. మీ అమ్మ వాళ్ళకి అన్నం ఖర్చు తగ్గుతుంది. అవును మరి. అబ్బో, అసలు చీర కడితే ఎలా ఉన్నో తెలుసు శారీలో నువ్వు. అసలు ఒక బుట్ట బొమ్మ శారీ కట్టేసినట్టు ఉంది.
నన్ను చుట్టుకుంటివే అబ్బబ్బబ్బబ్బా, నువ్వే ఫస్ట్ ఏమన్నా డైలాగ్ చెప్పాలంటే. అంటే మీ లవర్ చెప్పడా? చెప్పడు కదా. అదేంటి? ఏమో చీర కట్టుకుంటే ఆంటీ లాగా ఉంటావు అంటాడు. నిజం చెప్పాడు అనమాట. అంటే నిజమా? జోక్ చేసేలే, ఏదో అలా అంటాం కానీ అసలు ఏంటి ఇక్కడ దోమలు కుడుతున్నాయి. మరి ఇది దోమల ఏరియాలో దోమలు కొట్టగా ఇక్కడికి వచ్చినాం. మరి ఇక్కడ వచ్చి నిలబడుకొని డల్ గా ఏదో పోయినట్టు నిలవరు ఇంకొకరితో పోయినట్టు ఫీల్ అవుతున్నట్టు నిలబడుకొని. అంటే సైంటిస్ట్ అవుదాం అనుకున్న దోమల మీద ఎలా ఎందుకు కుడతానే అని అడుగుదామని అనుకున్నా టైంలో నువ్వు వచ్చేసావు. అవునా? ఆ దోమలు ఏంటో నన్ను బాగా గుట్టేస్తున్నాయి. చెప్తాలే నేను ఈసారి. కొట్టమాగండి. చెప్పావా? కుడుతున్నాయిగా. ఆయన ఇప్పుడే చెప్పా కదా, కొంచెం పాస్ చేయాలి జియో. సరే 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 ఏమని చెప్పాలి? ఇంకా నువ్వు చెప్తే నేను వింటా. ఏంటా డల్ కూర్చున్నావు అని అక్కడి నుంచి చూసి ఇటు వచ్చేసా. అయితే లైఫ్ లాంగ్ వచ్చేయచ్చు కదా. లైఫ్ లాంగ్ ఎలా వస్తే మళ్ళీ ఎవరు ఊరుకుంటాడా? ఊరుకోపోతే ఉర్రేసేయి. అలా ఎలా చేస్తా అంటే నాకు చాలా ఇష్టం కదా. ఇష్టం అన్నప్పుడు బయట తీసుకెళ్తలేదు అంటున్నావు కదా నువ్వు. బయట తీసుకెళ్తానికి వీలు అయితే లేదు టైం. వీలు లేకపోతే నా బైక్ వీలు ఎత్తాను వేసుకెళ్ళిపోనండి. తనకుంది బైక్, మరి వీలు అవుతుంది. టైం వీలు అయితే లేదు. నా టైం పంపించమంటారా? తను డ్యూటీకి వెళ్తారు కదా, ఆఫీస్ లో లివ్ ఉండదు ఏముండదు, ఎప్పుడు బిజీ బిజీ బిజీ. బిజీనా? లవర్ని చూసుకోకుండా అంటే ఖాళీగా తిరుగుతావు. జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. అందుకని తీసుకెళ్తాను అంటున్నావు. మా వాళ్ళు అట్లా కాదు కదా. ఖాళీగా ఉంటే ఎంత కష్టం తెలుసా? రోడ్డు పోయిన వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు అంటే ఖాళీగా ఉన్నా చెప్పడం ఎంత కష్టం అనుకుంటున్నావు అసలు. ఖాళీగా ఉన్నా చెప్పడం ఎంత కష్టం అనుకుంటున్నావు అసలు. అవునా? జాబ్ చేద్దాం అంటే సింపుల్ గా జాబ్ చేద్దాం అయిపోయి వెళ్ళిపోతారు. ఖాళీగా ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా. నువ్వు కూడా చూసుకుంటున్నా. నన్ను చూడమని అట్లా జాబ్ చూసుకోమంటున్నా. అంటే నేను చొత్తగా జాబ్గా పెట్టుకుంటున్నాను నేను. అవునా? సరే చూసు. రేపు చేసుకునేదాన్ని ఎలా పోషిస్తావు? చేసుకునేదాన్ని చేసేసి పూజిస్తా. ఇంకా మరి ఏం చేస్తున్నావు? ఖాళీనా? ఇంకా ఖాళీనే, చేతిలో ఫోన్ ఒకటి ఉంది. ఎవరు అమ్మాయిలు పరిచయం కాలేదా ఫోన్లో? నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో అమ్మాయిలు ఎవరు తెలుసు చెప్పు. నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నిజమా? నిజమే. ఇంకేముంది అసలు అలా చూడమాక. అసలు లోపల ఎక్కడెక్కడో ఏదేదో అయిపోతుంది. ఏమైపోతుంది? ఏదేదో నువ్వు లవర్ అయిపోయావు కానీ వేరే వాడికి, లేదంటే ఉండేది. అంటే నువ్వు తినలేదు కదా అందుకని ఏదేదో అవుతుంది. అది తినక కాదు, నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి. అవునా? నిజమా అనేటట్టుంది తెలుసా. ఓకే ఓకే. అంటే రోజు అనిపిస్తలేదా? రోజు అనిపించలే, ఇవాళ ఎక్స్ట్రా కనబడుతున్నాడు. ఏంటి అదే అర్థం కావట్లే. సారీ కట్టుకున్నా కదా, చిన్న దావుతుంది వెళ్తున్నా, అందుకని నువ్వు అక్కడ కనిపించావు. ఏంటా అని ఇటు వచ్చేసా. మా అమ్మ వాళ్ళు అట్ట వెళ్తారు, నేను నిన్ను చూసి ఇటు వచ్చా. నువ్వే అమ్మలా ఉంటావు, మళ్ళీ మీ అమ్మలా ఉన్నారు ఇక్కడ. అంటే నీకు ఆంటీలాగా కనిపిస్తున్నానా? నాకేంటి అందరికీ అలా కనపడతావు, కానీ ఎంతో కానీ బాగుంటావు. ఆంటీ అయినా సరే ఆంటీ అబ్బా. అనిపించులేలా ఉంటావు. నన్ను ఎట్లా చేసుకుంటా ఆంటీవి? నువ్వు అంకుల్ అవుతావుగా నన్ను చేసుకుంటే. నీకు పండిపోయింది అక్కడక్కడ బాల మీద పని కవర్ చేస్తున్నా. కలర్ వేసుకున్నావా ఈరోజు? కలర్ వేసుకున్నావా మరి? లేదు. అమ్మో నువ్వు అట్లా అంటే ఎలా ఉంది తెలుసా? ఎలా ఉంది? ఇట్లా అన్నట్టే ఉంది. అవునా? అమ్మా మంచిగా వేసుకున్నావు కలరు. మామూలుగా ఉండదు, అదేదో క్రీమ్ అంటారుగా. ఏంటి? ఫేస్ కేసేది. ఫేస్ కేసేది తలకేసా. రాజుని ఇలా రాణిని. అవునా? బాగుంది.
నువ్వు నవ్వుతుంటే అసలు నైన్తారా మొహంలోకి వచ్చేసినట్టు ఉంది తెలుసా? అబ్బో నువ్వేంటి ఇలా ఎప్పుడు నేర్చుకున్నావు? పుట్టినాంచి నేర్చుకున్నావు, మధ్యలో నేర్చుకున్నావు? ఫస్ట్ చెడ్డీలు వేసేటప్పుడు ఆటోమేటిక్ పంచులు కూడా చెడ్డీలు వేసా, అవునా? వచ్చేస్తాయి ఆటోమేటిక్లో. ఇంకేంటి మరి? దోమలతో కుట్టించడానికి ఇక్కడ నిలబడుకున్నావు, నీకు ప్లేస్ ఎక్కడ దొరకలేదు. దోమలతో కుట్టించుకుంటే వాటితో అంటే నువ్వు బక్కకున్నావు కదా, లావు కావడానికి దోమలు కాడికి వచ్చావా? ఓకే ఓకే. అది కుట్టించుకుని బయటకు వెళ్తే బాడీ 6 ప్యాక్ ఉంటుందని చెప్పేసి అర్థమైంది. ఇంకా అర్థం కాకపోతే చెప్పు, వాట్సాప్ లిస్ట్ పెడతా, అర్థం అయిపోద్ది. పెట్టు సాయంత్రం. ఇంకేంటి మరి? ఈ రోజు ఎట్ట వెళ్తున్నావు మరి? వెళ్దాం, దావుతుంది కదా అక్కడ, తినేస్తద్దు. నేను దావత్ చేస్తే ఇంకో లెవెల్లో ఉంటుంది. అవునా? ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, వెళ్దాం. ఓ ఇంట్లో ఎందుకు, ఇక్కడ చేంజ్ చేద్దాంగా. ఇక్కడే వేస్తావా? తెచ్చుకున్నా తీసుకొచ్చేస్తా. పోదాం పా మరి. ఎక్కడికి? రెడీగా వెళ్దాం దావత్కి. దావత్గా? దావత్ అంటే ఏం చేస్తారు? ఏం లేదు, సారీ ఫంక్షన్ ఉంది, నువ్వు కూడా వస్తే కజిన్. నేను శారీ కట్టుకోవాలా? దా ఏమవుతుంది, కట్టుకో, తప్పేంటి? శారీ కట్టుకోవాలా? సర్లే, ఇంకేంటి మరి? ఇంకా చెప్పాలి నువ్వే. నిజంగా మీ లవర్ని వదిలే. అలానే వదిలేస్తా. లేదా ఇక్కడ తీసుకొచ్చి వదిలే. చూసాడంటే చంపేస్తాడు. ఆ అబ్బాయితో ఏం మాట, నా ఫ్రెండ్ అని తెలుసు కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని తెలుసు. ఇప్పుడు ఇలా చూసి ఇలా మాట ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అనేస్తాడు చూస్తే. అలా మాట్లాడి అనేస్తున్నా. చేద్దాం మరి వద్దు. ఇప్పుడు లవర్ అంటాడు చూసావా, అన్నీ చేయాలా? వద్దు, బాగోదు. నువ్వు ఆ ఏజుడు కాదమ్మా చెప్పేది. ఈ ఏజుడు నేను చెప్తున్నా వద్దని. అలా చంపేస్తావు. నేను నా పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి నేను ఉన్నా కదా. నువ్వు వద్దు, నువ్వు బక్క ఎట్లున్నావు? బక్కగా ఉన్నా కానీ స్టామినా. ఏమొద్దు. సర్లే మరి. సరే మరి, సరే. మా అమ్మ పిలుస్తుంది అక్కడ. సరే అయితే వెళ్ళు. వెళ్ళాలా? వెళ్ళు అయితే. ఇదిగో మాట ఇట్రా. ఇదన్నీ ఫ్రాంక్ ఉరికినే కామెడీగా చేశాను. నేను ఎప్పుడు ఇలా పంచలేను తెలుసుగా నీకు. అదే అనుకున్నా, ఏంటి ఈ రోజు కొత్తగా వేస్తున్నా. అది కెమెరా అక్కడ పెట్టాను చూడు. నువ్వు బక్కగా ఉంటావు కానీ అన్ని తెలివితేటలు ఎలా ఉంటాయి అంటే ఏదో నీ ద్వారా అంటించేసుకున్నా తెలివితేటలు కూడా. అవునా? సరే హాయ్ చెప్పు. హాయ్. ఈ వీడియో మరి పోస్ట్ చేసుకోవచ్చా? చేసుకో, ఇబ్బంది అవ్వలేదు కానీ. ఏం లేదు. సరే మరి బాయ్. యూట్యూబ్ ఛానల్ నాది స్వామి స్టార్, కొత్తగా స్టార్ట్ చేశా. అవునా? ఓకే ఓకే. సరే బాయ్. నాకు కూడా లింక్ పెట్టు. ఓకేనా? పెడతా. ఓకే బాయ్. సరే బాయ్. బాయ్.